కట్టించాలి. ఈ కట్టిస్తే కానీ ఇక్కడ రేట్లు రావు. ఇప్పుడు ఇవాళ మొన్న ఒక 50 ఎకరాలు ఇచ్చిన ఒక ఆసామి మాట్లాడాడు నాతో. ఒకప్పుడు మేము ఒక రకంగా సెటిల్డ్ అండి, నేను 50 ఎకరాలు ఇచ్చాను. ఒకప్పుడు మేము 4 లక్షల నుంచి 10 లక్షలు అమ్ముకున్నాం మా ఏరియాలో. అట్లాంటిది గవర్నమెంట్ అప్పట్లో 4 కోట్లు బలికింది, కానీ మేము అమ్ముకోలేదు. ఈలోపు జగన్ వచ్చాక 40 లక్షలకు పడింది, కానీ 4 లక్షలకు పోలేదు కదా మేము. అప్పటికే 40 లక్షలు గ్రేటే. ఇవాళ 3 కోట్లు చెప్తున్నాం, కానీ కొనేవాళ్ళు లేరు. 1.5 2 కోట్ల రేంజ్ లో కొన్ని అమ్ముడుపోతున్నాయి. ఇది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకటి సార్, ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేజ్ చేసిన పాయింట్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అంతర్జాతీయ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టడానికి అక్కడ అనుమతి రాదు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అందుకే నేను మావిగన్ అన్నాను, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ భూములన్నీ మీకు వెనక్కి ఇచ్చేస్తాము అనేది. అది నిజంగా సాధ్యం అవుతుందా? అసాధ్యం. క్రిందటిసారి కూడా మాట అన్నాడు, కానీ ప్రాక్టికల్ గా ఫెయిల్ అయ్యాడే. నిజంగా క్రిందటిసారి కనుక ఆ రాజధానికి సంబంధించి ఆ నిర్ణయం తీసుకుంది, ఏది సెక్రటేరియట్ ఉండే ఈ మొత్తం 10,000 ఎకరాలు వేసుకొని రోడ్లు గీయాలి, మిగతా 19,000 ఎకరాలు అవుతాయి ఇంకా, అంతే కదా. 29,000లో 10,000 ఎకరాలు పోతే 19,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి మీరు కట్టుకోండి అయ్యా షాపింగ్ మాల్స్ ఇవన్నీ అని ఇచ్చుంటే దేవుడు అయ్యేవాడు జగన్. ప్రభుత్వానికి సంబంధించిన మిగతా భూమి ఉంది కదా, అటవీ భూమి, అంటే టోటల్ 50,000 ఎకరాలు 29,000ది అంటే 32,000 ఇచ్చారు.